హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఘన ఎంప్లాయ్ పెన్షన్ న్యూస్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్. మార్చి నుండి అమలు. కేంద్ర మంత్రి కీలక ప్రకటన. ఆ వివరాలేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఉద్యోగ భవిష్య నిధి చందాదారుల పీఎఫ్ నిధుల ఉపసంహరణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. అందులో భాగంగా ఏటీఎం, యూపీఐ విత్డ్రా చేసుకునే సదుపాయం తీసుకొస్తామని ఇదివరకే ప్రకటించింది. ఈ అంశంపై కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడారు. 2026 మార్చిలోపు ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని వెల్లడించారు. ఈ మేరకు ఓ ఆంగ్ల వార్తా ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఇలా మాట్లాడారు. పీఎఫ్ సొమ్ము మీది. ఈ మొత్తాన్ని ఉపసంహరించుకునే ప్రక్రియను సులభతరం చేయాలని చూస్తున్నాం. ఏ కారణం చూపకుండా 75% వరకు పీఎఫ్ను ఉపసంహరించుకోవచ్చు. ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్డ్రాకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. యూపీఐ విత్డ్రా సదుపాయం తీసుకొస్తున్నాం. 2026 మార్చిలోగానే ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది అని మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఇప్పటి వరకు ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న తమ సొంత నిధులను ఉపసంహరించుకోవడానికి చందాదారులు అనేక పత్రాలు సమర్పించాల్సి వస్తుందని మంత్రి అన్నారు. దీన్ని సులభతరం చేయడమే తమ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఇప్పటికీ ఆధార్, యూఏఎన్ అనుసంధానం అయ్యాయని గుర్తు చేశారు. ఆపై పీఎఫ్ ఖాతాను బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయడం ద్వారా డెబిట్ కార్డుతో ఏటీఎంలో విత్డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఇప్పటికే ఈపీఎఫ్ఓ విత్డ్రాకు సంబంధించిన నిబంధనలను ఈ ఏడాది అక్టోబర్లో సవరించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. పాక్షిక ఉపసంహరణల కోసం గతంలో 13 రకాల సంక్లిష్ట నిబంధనలు ఉండేవి. వాటిని విలీనం చేసి 3 భాగాలుగా వర్గీకరించారు. ఈ 3 కేటగిరీల కింద చందాదారులు అర్హత కలిగిన తమ నిల్వల నుంచి మొత్తం ఉపసంహరించుకోవచ్చు. 55 ఏళ్లు దాటిన తరువాత రిటైర్మెంటు లేదా 12 నెలల పాటు ఉద్యోగం లేకపోవడం వంటి పరిస్థితుల్లోనూ ఈ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు.